హలో వెల్కమ్ టు ది ఛానల్ డైట్ టేల్స్ బై సల్మా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వీడియోలో నేను వెయిట్ లాస్ కోసం ఒక ఫుల్ డే డైట్ ప్లాన్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ కమింగ్ టు మార్నింగ్ డ్రింక్. సో ఇక్కడ మార్నింగ్ డ్రింక్ కింద 1 గ్లాస్ ఆఫ్ సినమన్ గ్రీన్ టీ అయితే తీసుకోవాలి. ఇందుకోసం ఒక పాన్ లోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గ్రీన్ టీ లీవ్స్, ఇంకా ఫ్లేవర్ కోసం ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, సినమన్ ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక గ్లాస్ లోకి తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిని తీసుకోవాలి. ఇది ఒక యాంటాక్సిడెంట్ రిచ్ హైడ్రేటింగ్ డ్రింక్. ఇది ఇమ్యూనిటీలో ఇంకా మెటబాలిజం ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ ఇందుకోసం 1 కప్ ఆఫ్ వైట్ పీస్ బఠానీని ఓవర్ నైట్ గా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీమర్ లోకి సోక్ చేసుకున్న వైట్ పీస్ ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లేయర్ లో స్వీట్ పొటాటో పీసెస్ ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకొని కొంచెం సేపు స్టీమ్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద ఒక డేట్, కొన్ని బ్లూబెర్రీస్, ఒక చిన్న కప్ బాయిల్ చేసుకున్న వైట్ పీస్, స్వీట్ పొటాటో ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ పైన లైట్ గా సాల్ట్ ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ ప్లేట్ నుండి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్ ఇంకా వైటమిన్స్ అండ్ మినరల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మిడ్ మార్నింగ్ స్నాక్ కింద ఒక 15 గ్రామ్స్ ఆఫ్ ఆల్మండ్స్ ఇంకా వాల్నట్స్ ని సోక్ చేసుకొని తీసుకోవాలి. ఈ నట్స్ తో పాటు ఒక ఆరెంజ్ ని తీసుకోవాలి. ఇందులో మనకి హెల్దీ ఫ్యాట్స్ ఇంకా వైటమిన్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ కమింగ్ టు లంచ్ లో 1 కప్ ఆఫ్ కుక్డ్ బ్రౌన్ బాస్మతి రైస్, దానితో పాటు ఒక కప్ ఆఫ్ క్యాబేజ్ గ్రీన్ పీస్ కర్రీ ఇంకా స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ క్యాబేజ్ గ్రీన్ పీస్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 10 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి చాప్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు ఫైన్ గా చాప్ చేసుకున్న క్యాబేజ్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం పసుపు ఇంకా టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. వన్స్ వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్ ఆఫ్ గ్రీన్ పీస్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ ని వాష్ చేసుకొని యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ గ్రీన్ పీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్, కారం, గరం మసాలా ఇంకా టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కర్రీ ఇలా దగ్గర పడే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ నైట్ లేదా 6 అవర్స్ వరకు సోక్ చేసుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ ని క్లీన్ గా వాష్ చేసుకొని ఒక కప్ ఆఫ్ రైస్ కి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకుంటే బ్రౌన్ రైస్ కూడా రెడీ. సో ఇక్కడ రైస్ నుండి కాంప్లెక్స్ కార్బ్స్ ఇంకా కర్రీ నుండి ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇంకా కర్డ్ నుండి కొంచెం ప్రోటీన్ ఇంకా ప్రోబయోటిక్స్ అయితే దొరుకుతాయి. మీ లంచ్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ కావాలనుకుంటే మీరు బాయిల్డ్ ఎగ్స్ ని కూడా ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ కింద 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మెలన్ జ్యూస్ ని తీసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ జార్ లోకి ఒక కప్ ఆఫ్ వాటర్ మెలన్, కొంచెం పుదీనా ఆకులు యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని ఒక గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇక నేను జ్యూస్ నేమ్ స్ట్రెయిన్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే స్ట్రెయిన్ చేయండి, లేదంటే అలానే తాగేయచ్చు. అండ్ అలానే జ్యూస్ లాగా వద్దు అనుకుంటే 1 బౌల్ ఆఫ్ వాటర్ మెలన్ ని ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు డిన్నర్ లో 2 గ్రీన్ మూంగ్ దాల్ చీల, దాంతో పాటు ఒక 2 స్పూన్స్ ఆఫ్ చట్నీని తీసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ మూంగ్ దాల్ చీల ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ జార్ లోకి ఓవర్ నైట్ గా సోక్ చేసుకున్న గ్రీన్ మూంగ్ ని క్లీన్ గా వాష్ చేసుకొని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి, అల్లం ని కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులోకి చాప్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ ఇంకా టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక దోసని వేసుకొని దోస పైన గ్రేట్ చేసుకున్న క్యారెట్ ని యాడ్ చేసుకొని దోసని 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ దోస నుండి మనకి కార్బ్స్ తో పాటు గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అయితే దొరుకుతాయి. సో ఈ విధంగా మీరు రోజంతా బ్యాలెన్స్డ్ మీల్స్ ని ఇంక్లూడ్ చేసుకొని మీ డైట్ ని ప్లాన్ చేసుకుంటే మీరు వెయిట్ లాస్ అవ్వడమే కాదు, హెల్తీగా కూడా ఉంటారు. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై. స్టే ఫిట్ అండ్ హెల్దీ.